40 సంవత్సరాల నుంచి బీసీ సమస్యలపై పోరాటం చేస్తున్నాం. మరి గతంలో గొర్రె నుంచో మభ్యపెట్టారు తప్ప మా బీసీ బతుకులు మారలేదు. మరి మేము ఈ రాష్ట్ర జనాభాలో దేశ జనాభాలో 50% పైబడి ఉన్నాము. 75 కోట్ల మంది మరి భారతదేశంలో ఉంటే మరి 3.5 కోట్లలో 2.5 కోట్ల మంది మరి తెలంగాణలో ఉన్నాము. కానీ స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంచాలని చెప్పి రాహుల్ గాంధీని అడిగాము. రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని మరి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడితే మేము స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంచాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. హామీ తూచా తప్పకుండా మరి కులగణన జరిపిస్తున్నారు. ఆ కులగణన జరిగిన తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికల ముందే మాకు మరి 42% రిజర్వేషన్ పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. మరి బీసీలకు మరి అన్ని రాష్ట్రాలలో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు కాబట్టి బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాము. బీసీలకు కూడా బడ్జెట్ పెంచాలి. మరి నామినేట్ పోస్టులు కూడా ముఖ్యమంత్రి గారు నామినేట్ పోస్టుల్లో కూడా బీసీలకు సముచితమైన స్థానం ఇవ్వాలి. మా మల్లయ్య అన్నట్టు అన్ని కులాల వారిలో మరి వర్క్ చేసే వాళ్ళందరికీ మరి చైర్మన్ గా డైరెక్టర్ గా నియమించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.